ఆప్ కి అదాలత్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రితు బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ అందరితోనూ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, మీరు ఇక్కడ కూడా గొడవ పడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నేను స్ట్రాంగ్ గా మాట్లాడకపోతే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు కదా. నిజమేంటంటే ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ అంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నారు. రితు బేరీ ఒకవైపు ఉంటే మిగతా వాళ్ళందరూ మరోవైపు ఉన్నారు. లేదు, నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే అందరూ నా ఫ్రెండ్సే, అందరూ నన్ను కలుస్తారు, అందరూ వాళ్ళ ఈవెంట్స్ కి నన్ను ఇన్వైట్ చేస్తారు. నన్ను ఎప్పుడు కలిసినా నాతో ప్రేమగా మాట్లాడతారు, హగ్ చేస్తారు, కిస్ చేస్తారు. అది నిజమని నేను నమ్మడం లేదు. కానీ మీ వెనక వైపు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆవిడకి ఏ టాలెంట్ లేదు, ఎలా సక్సెస్ అయ్యారంటున్నారు. వాళ్ళు చెప్పేది నిజమై ఉండొచ్చు. మేబీ అది వాళ్ళ ఒపీనియన్, నేనేం చేయగలను? మీరు వాళ్ళని అడగాలి. బట్ వాళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్. వాళ్ళ టాలెంట్ లెవెల్కి నేను ఈక్వల్ అవ్వలేను. ఇంకో ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే రీతు బేరీ కంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. తరుణ్ తహ్లీకి ఒక ప్రత్యేక స్టైల్ ఉంది, రీతూ కుమార్కి ఒక స్టైల్ ఉంది. కానీ రీతూ బేరీ డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని వెళుతున్నట్టు మేము ఎవరిని చూడలేదంటున్నారు. లేదు, వాళ్ళు చెప్పేది కరెక్టే. అది ఏమో మరి చాలా స్ట్రాంగ్గా, చాలా అందంగా ఉంటుంది. అందుకని నా స్టైల్ ఎవరికి కనపడకుండా పోతుంది, అట్రాక్షన్గా ఉండదు. బట్ నా మనసేమంటుందో నేను అదే చేస్తాను. నాకు తెలియని విషయం నేను ఏం చెయ్యాలన్నది. ఆ డిజైనర్స్కి ఒకవేళ టైం ఉంటే నాకు అర్థమయ్యేలా చెప్పి నాకు హెల్ప్ చేయొచ్చు, నేను తెలుసుకుంటాను. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే నన్ను క్రిటిసైజ్ చేయడం అసలు ఆపొద్దు. నా గురించి దారుణంగా మాట్లాడితే వాళ్ళని మాట్లాడనివ్వండి. అందులోనే నాకు ధైర్యం దొరుకుతుంది నేను చేసేది కరెక్ట్ అని. కానీ మీ గురించి చెప్తున్న అతిపెద్ద విషయం ఏంటంటే రీతూ బేరీ గారి డిజైన్ చేసిన డ్రెస్సులు అన్నీ కూడా ఆవిడే వేసుకుంటున్నారు, ఇంకెవరూ వేసుకున్నట్టు చూడలేదంటున్నారు. సరే, నేను నెక్స్ట్ టైం ఏదైనా నేను పార్టీకి వెళ్ళేటప్పుడు ముందు ఇంకో విషయం ఏమిటంటే ఎవరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అప్పుడే నా క్లయింట్స్ని ఇంట్రడ్యూస్ చేయగలను, నా డిజైన్స్ని నేను చూపించగలను, నా డ్రెస్సెస్ని ఎవరు వేస్తున్నారో నాకు ఒక పాయింట్ దొరుకుతుంది. నేను పార్టీకి వెళ్ళి వీళ్ళు నా డిజైన్ వేసుకున్నారని చెప్పగలుగుతాను. కానీ ఈ 15 yearsలో నేనే డిజైన్ వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇంత దూరం నేను రాలేను. ఏదో ఒక కారణం వల్ల మిగతా ఫ్యాషన్ డిజైనర్లందరూ కూడా మీ మీద కోపంగా ఉన్నట్టున్నారు. నేను వింటున్నాను మీరు చెప్తున్నట్టుగా. ఎందుకంటే నా ముందు ఎవరూ కోపడ్డం లేదు ఇలా. ఒకవేళ వారు కోపడుతున్నారంటే నేను ఏదో ఒక విషయం మంచిగా చేస్తున్నాను. అందుకని అది వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంది, బాధని కలిగిస్తోంది. కానీ నా ఇంటెన్షన్ వాళ్ళని బాధ పెట్టడం కాదు. అయినా వాళ్ళు అప్సెట్ అవుతున్నారంటే నేను సారీ అడుగుతున్నాను. కానీ ఇది ఇండియాలో మాత్రమే కాదు, మీరు ప్యారిస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అక్కడ మీరు ప్యారిస్లో హౌస్ ఆఫ్ సెరస్తో అసోసియేట్ అయ్యారు. ఆ తర్వాత మీరు అక్కడ కూడా గొడవపడి వచ్చేశారు. అంటే షెరార్ చాలా పెద్ద ఫ్యాషన్ హౌస్. అండ్ నేను గొడవ పడలేదు, నేను నా మనసు చెప్పిందే చేశాను. ఇంతకుముందు నా మీద ఒక నింద వేశారు, నేను స్టబన్ అని. నాకు తెలిసి అంతే అక్కడ జరిగిందని నేను చెప్తాను. ఎందుకంటే నాకు షెరార్ కాంట్రాక్ట్ ఉంది, అందుకే అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అక్కడ సంవత్సరానికి 2 సార్లు ఫ్యాషన్ షోస్ జరుగుతాయి. నేను ఎవ్రీ మంత్ ఇండియాకి వచ్చి వెళ్తుంటాను. నా దగ్గర ఒక పెద్ద టీం ఉండేది. క్లోత్స్ని డిజైన్ చేయడానికి ఒక పర్టికులర్ స్టైల్స్ ఉండేది. దాన్నే మేము ఫాలో చేసేవాళ్ళం. ఫస్ట్ 1.5 years అంతా స్మూత్గా జరిగింది. తర్వాత ఓనర్స్ హౌస్ని సెల్ చేయడానికి డిసైడ్ చేశారు. ప్యారిస్లో ఇది కామన్ అయిన విషయం. మేనేజ్మెంట్ ఒక చేతి నుంచి ఒక చేతికి మారేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. డిజైనర్స్ మారుతూ ఉంటారు. అది ఒక కాంప్లిమెంటే. మేము మేనేజ్ చేసి, మేము కాదు, ఆ ఓనర్స్ మేనేజ్ చేసి కంపెనీని అమ్మేశారు. మంచి కంపెనీని ఒక మంచి ధరకు అమ్మారు. వాళ్ళొచ్చిన తర్వాత ఒక బిజినెస్ మైండెడ్గా నడుచుకున్నారు. వాళ్ళొచ్చాక డిసైడ్ చేశారు ఇక 2 ఫ్యాషన్ షోస్ జరపొద్దు అని. క్లాత్స్ని రెడీ చేసి దాన్ని ర్యాక్లో పెట్టి చేయొచ్చు అన్నారు. రితు బేరీని అస్తమానం ఇండియాకి పంపించి తీసుకురాలేము అన్నారు, అది చాలా ఎక్స్పెన్సివ్గా ఉందన్నారు. క్లోత్స్ని ఓల్డర్ లేడీస్కే డిజైన్ చేయాలని చెప్పారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బుంటుంది, వాళ్ళు కొనగలరని చెప్పారు. అప్పుడు నేను నార్మల్గా ఆలోచించాను, నేను ప్యారిస్లో ఇంత ప్రెస్టీజియస్ హౌస్లో వర్క్ చేస్తున్నాను, వాళ్ళు చేయాలనుకున్నది చేయనివ్వండి, నా పని నేను చేస్తానని. కానీ నేను ఇండియాకి తరచూ రావాలి, నా ఇంటికి నేను వెళ్ళాలి, నేను చూసే అమ్మాయిలకి నేను డిజైన్ చేయాలనేది నా కోరిక. నాకు ఫ్యాషన్ షో చేయాలి, ఒక షాప్లో క్లోత్స్ని ర్యాక్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను వాళ్ళకి చెప్పాను,
ఐఎమ్ సారీ, ఈ కండిషన్స్లో నేను వర్క్ చేయడం కుదరదు అని. నాకు తెలిసే నేను చేసిందంతా నా ప్యాషన్ కోసమే. నాకు నచ్చిందే నేను చేయాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక కొత్త గొడవ మొదలుపెట్టారు. ఫ్యాషన్ వీక్స్ జరగబోతుంది. ఒకటి లాక్మీ ఫ్యాషన్ వీక్, ఇంకొకటి FDCI ఫ్యాషన్ వీక్. FDCI ఫ్యాషన్ వీక్లో నేను పార్టిసిపేట్ చేయనని మీరు చెప్పారట. నేను అందరితో అలా గొడవ పడేదాన్ని కాదు. నేనేవి అలా గొడవ పడలేదు. FDCI చాలా పెద్ద ఆర్గనైజేషన్. నేను వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మంచి విషయాలు చేస్తున్నారు ఫ్యాషన్ ని ప్రమోట్ చేయడంలో. నేను ఫస్ట్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేట్ చేశాను. లాక్మీ ఫ్యాషన్ వీక్ లో యంగ్ టాలెంట్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. కొత్త ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్స్ ఉన్నారు, డిజైనర్స్ అవ్వాలని కోరికున్న వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని కలిసి చెప్పారు, మీరెందుకు మమ్మల్ని సపోర్ట్ చేయకూడదని, మీరు తోడుగా ఉంటే మాకింకా బలంగా ఉంటుంది అని. నా వల్ల ఒక విషయం యూస్ఫుల్గా ఉంటే అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ప్రజలు ఎవరైనా ప్రశ్న అడుగుతారేమో చూద్దాం. యా, మీరు సెకండ్ రోలో. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోస్లో మన ఇండియా శారీస్ ని మీరు ప్రమోట్ చేశారా? దాని గురించి. ఖచ్చితంగా. నిజం చెప్పాలంటే నా ఫస్ట్ ఫ్యాషన్ షో నేను ప్యారిస్ లో చేశాను. ఇంకా ఎక్కడ చేసినా అది చాలా ఇండియన్ గాను, చాలా ట్రెడిషనల్ గానే ఉంటుంది. ప్రపంచంలోనే ఇండియన్ శారీయే చాలా అందమైన డ్రెస్ అని నేను నమ్ముతున్నాను. ఇండియాలో మాత్రమే కాదు, ఒక ఆడపిల్లకి శారీ కంటే ఇంకేది అందం కాదు. నేను దానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ పెద్ద ఫ్యాషన్ వరల్డ్ లో నేనొక చిన్న భాగమే. అయినా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది నిజమా? మీరు డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్లో, ఎస్పెషలీ లెహంగా లాంటి అవుట్ఫిట్స్లో అవి చాలా వెయిట్గా ఉంటాయి. అవి వేసుకుని నడవడం కష్టం అంట కొన్ని సమయాల్లో. కానీ ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళు చూడ్డానికి క్వీన్స్ లా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఎలా డ్రెస్ అవుతారో మీకు తెలుసు. అలా రాయల్ గా ఉండాలంటే ఆ డ్రెస్ వెయిట్ గానే ఉంటుంది. ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. డిజైన్ విషయాలకొస్తే అది అప్పర్ కాస్ట్ వాళ్ళకే సెట్ అవుతుందని అనుమానాలున్నాయి. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనలేరు. ఇంకా మామూలు ప్రజలైతే చెప్పనక్కర్లేదు. ఈ విధానం మంచిదేనంటారా? కరెక్ట్ అయితే అది ఎలాగా? ఫ్యాషన్ డిజైనింగ్ మొదట్లో ఈ పర్సెప్షన్ నిజంగానే ఉండేది. ఎందుకంటే ఈ డిజైనర్స్ అందరూ ఫ్యాషన్ షోలో చూపించే ఈ డ్రెస్సులంతా ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఒకవేళ మనం ప్లెయిన్ షర్ట్ ప్యాంట్స్ వేసుకొని ఈ మోడల్స్ని క్యాట్ వాక్ చేస్తే దాన్ని ఎవరు కనీసం చూడరు. ఇందులో కొత్తే ఉందని అడుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే ఫ్యాషన్ షో చూడ్డానికి ప్రజల్ని తీసుకురావాలి. వాటిని ప్రజలు చూసి యునిక్గా ఉందని చెప్పాలి. అలాగే నేను ఒప్పుకుంటాను, అవుట్ఫిట్స్ ని ప్రజలు అఫోర్డ్ చేయలేరు. కానీ మీరు నా స్టోర్కొచ్చి చూస్తే అక్కడ ఒక సెక్షన్ ఉంది. అక్కడ ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నచ్చుతుంది. అక్కడ మీరు కొనుక్కోగలుగుతారు. అందులో ఎటువంటి నేను అనుమానం గమనిస్తూనే ఉన్నాను. గ్యాప్ దొరికితే మీరు ఏదో ఒకటి అమ్మడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముందు బట్టలు, ఇప్పుడేమో బుక్. ప్రయత్నిస్తున్నాను. బిజినెస్ అంటే ఇదే కదా, ఏం చేయమంటారు. నేను యాక్చువల్లీ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. అంటే